మనం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహాఘట్టం మహాజాతర మరి సమ్మక్క సారలమ్మ వనంలో నుంచి జనంలోకి వచ్చేటువంటి మహాజాతర మొదలు కాబోతుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పోలీస్ అధికారుల అంచనా 60 లక్షల మంది భక్తులు అంటే దేవునికి దర్శించుకోవడానికి వచ్చారు. ఇప్పటికీ లక్షలాది మంది ఈ జాతరలో గుడారాలు ఏర్పడి వస్తూనే ఉన్నారు. గంటకు మరి వేలాది వెహికల్స్ కూడా ప్రైవేట్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ రావడం జరుగుతుంది వచ్చేటువంటి భక్తులకు. అదేవిధంగా ముఖ్యంగా డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, నెమ్మదిగా ప్రయాణాన్ని కొనసాగించండి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీకు కూడా నష్టం జరగకుండా 4 రోజులు రేపు అంటే సారలమ్మ పగడిద్దరాజు అదేవిధంగా గోవిందరాజు గద్దెలు నెక్కబోతున్నారు, గద్దెల మీదకి రాబోతున్నారు. తర్వాత ఎల్లుండి మరి బేస్తవారం రోజు సమ్మక్క వనంలో నుంచి జనంలోకి రాబోతున్నారు. అదేవిధంగా శుక్రవారం శనివారం సాయంత్రం వరకు దేవుళ్ళందరూ కూడా గద్దెల మీద ఉండి ప్రజల దర్శనార్థం ఉంటారు. కాబట్టి ఈ మహాజాతరలో కుటుంబ సమేతంగా పాల్గొనండి. అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు వ్యవస్థ కూడా దాదాపుగా 12,000 అంటే పోలీసు సిబ్బంది అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిపోయారు. ఇతర కలెక్టర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండి నిరంతరం డ్యూటీలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ప్రజలు సహకరిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీ యొక్క దర్శనాన్ని కొనసాగించే విధంగా తరలి రావాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. బస్సులు గత సంవత్సరం చూస్తే 2,800 బస్సులు ఉంటాయి, ఈసారి 6,000 బస్సులు. ముఖ్యంగా ఎందుకు పెంచడం జరిగిందంటే మరి మహాలక్ష్మి పథకం కింద మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు దాంట్లో మొదటగా తల్లుల యొక్క పండగ జరుగుతుంది మన రాష్ట్ర పండగగా. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం మహిళలు శివశక్తులు ఎక్కువ ఉంటారు ఆడవాళ్ళు. దానికి తోడు ఇంకా కూడా ఈసారి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని 6,000 బస్సులను పెంచడం. దాదాపుగా 60-65 ఎకరాలలో అంటే బస్సులో ఉండడం కోసం బస్ షెల్టర్స్ నిర్మించడం, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కువ వచ్చినాయి. రోడ్స్ కూడా చాలా దగ్గరికి అంటే గద్దెలకు దగ్గరగా వెళ్ళడానికి కూడా ప్రైవేట్ వెహికల్స్ కూడా పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి దగ్గరికి పోయేటువంటి అవకాశం. ఇప్పటికి కూడా గుళ్ళోకి డైరెక్ట్గా గద్దెల మీదకి పోయేటువంటి ఓపెన్ ఇప్పటి వరకు చేసినాం. రేపటి నుంచి రద్దీ పెరుగుతుంది కాబట్టి అవన్నీ రాత్రి అంతా గద్దెలన్నీ శుద్ధి చేసుకొని రేపటి నుంచి గద్దెల చుట్టూ నుంచి బయట నుంచి దర్శనం జరిగేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఎక్కడన్నా లోపాలు జరిగినా కూడా ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా సరి చేసుకుంటాం, మంచి సౌకర్యాలు అందిస్తాం. ముఖ్యంగా ప్లాస్టిక్ అనేది కూడా అందరికీ ప్రాణహాని. ఇది చూస్తుంటే గతంలో చూస్తే ఇప్పటికీ రోగాల సంఖ్య పెరిగింది. గతంలో ఎవరికో ఒకసారి క్యాన్సరో హార్ట్ అటాకో కిడ్నీ ఫెయిల్యూర్సో ఇట్లా ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి చోట కామన్ అయిపోయింది. అంటే దాంట్లో ప్రధానంగా మనం తీసుకునేటువంటి ఫుడ్ వాడే అటువంటి ప్లాస్టిక్ అవన్నీ కూడా ప్రాణహాని చేసేటివి. కాబట్టి ఇక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చే చోట ఇట్లాంటివి తీసుకొచ్చి మీరు వదిలేస్తే అట్లా తినే వస్తువులతోటి మీకు హాని జరుగుతుంది. సేమ్ టైంలో ఇక్కడ వదిలిపెట్టడం పోయినాక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 10 గ్రామాల భక్తులందరూ అంటే ప్రజలందరూ కూడా చాలామందికి జ్వరాలు రావడము చనిపోవడము ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ రహితంగా రండి, కుటుంబ సమేతంగా తరలి రావాలని కోరుతాను.